మనము కోకాపేటలో మనకు ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి మన విద్యార్థులకు కుర్మ వాళ్ళకి గొర్రెల కాపరులకి వాళ్ళ చదువుల కోసం పల్లె నుండి పట్టణానికి పుట్టతిప్పలకి చదువు కోసం బ్రతుకుదేరు కోసం హైదరాబాద్కు వచ్చిన వాళ్ళకి అండగా ఉండడానికి ఒక భవనాన్ని 5 ఎకరాల గొప్ప ప్లేస్ని ఈ కుర్మలకు కురువలకు ఇవ్వడం జరిగింది. ఆ జాగాలో బిల్డింగ్ను కూడా గవర్నమెంట్ డబ్బులతో కట్టించి మనకి ఇవ్వడం జరిగింది. అట్లాంటి జాగాలో మనము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగా ముఖ్యంగా నారాయణ అనే విద్యాసంస్థకి ఇవ్వడానికి మన కులంలో ఉన్నటువంటి పెద్దలు పూనుకున్నారు. ఎగ్గే మల్లేశం, క్యామ మల్లేశం, బీర్లైలన్న ముగ్గురు పేర్లలో కూడా మల్లన్ననే ఉన్నాడు. మల్లన్న పేరు పెట్టుకున్నటువంటి ఈ కుల పెద్దలు ఈ కులం అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఇచ్చినటువంటి జాగని కమ్మ వాళ్ళైనటువంటి ఆంధ్ర వాళ్ళైనటువంటి పెత్తందారులు పెట్టుబడిదారులు అయినటువంటి ఈ నారాయణ విద్యాసంస్థకు మోకరిల్లి వాళ్ళ మోచేతు నీళ్లు తాగడం కోసం ఈ దేవుళ్ళతో పాటు మనందరినీ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి పూనుకున్నారు. ఖబర్దార్ పెద్దలారా, కుర్మలందరూ ప్రతిరోజు ఈ వార్తలను చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు గొర్రెలు కాసుకునే నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో పొట్టతిప్పలకి ఉద్యోగం చేసుకునే ప్రతి విద్యార్థి నాయకుడు కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. మీవి ఎక్కువ రోజులు సాగవనేది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ మీ ఇంటి నుంచి, మీ చేతి నుండి, మీ జేబు నుండి ఇవ్వమని అడగట్లేదు. గవర్నమెంటు నీ కుల అభివృద్ధి కోసం నీకు ఇచ్చినటువంటి జాగని ఇదేనా నీ వాడకం? ఇంత మూర్ఖులాగా ప్రవర్తిస్తున్నారు మీరు. పల్లెల్లో నుంచి గొర్రెలు కాసుకునే వాళ్ళ పిల్లలు వచ్చి హైదరాబాద్లో 10,000 5,000 రూపాయలు కిరాయిలు కట్టుకొని చదవాలంటే ఎట్లా చదువుతారు వాళ్ళు? ఎప్పుడు వాళ్ళు ఎదిగేది? ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జాగా ప్రజలకు, ముఖ్యంగా కుర్మ ప్రజలకు వాళ్ళ సంక్షేమానికి యూజ్ కాకుండా చూసినటువంటి మీరు మిమ్మల్ని ఎక్కడ తిరగనీయం. ముఖ్యంగా ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కుర్మ కులస్తులు అందరూ కూడా ఏకతాటిగా మీకు ఓట్లేసి గెలిపించారు. దయచేసి వాళ్ళ ఎదుగుదల కోసం ఇచ్చినటువంటి ఈ జాగాని కాపాడే దాంట్లో మీరు ముందు ఉండాలని విన్నవించుకుంటూ ఉంటున్నాము. కుర్మ సంఘం దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనానికి వచ్చినాం మేము. దీని ముందు నడుస్తూ ఉంటే ఇక్కడ ఇటుకలు, ఇక్కడ పువ్వులు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు అన్ని కలపడుతూ ఉన్నాయి. ఎవరో మా కులానికి గొర్రెల కాపర్లకు మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి ఆ భవనానికి క్షుద్ర పూజల్లాగా ఉన్నాయి. ఇవి చాతబాడో క్షుద్ర పూజలో చేసున్నారు. తీరగా ఫోటోలు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు నిన్న ఫోటో చూసి ఒక లేడీ కూడా ఉన్నది అందులో. ఆమె ఎవరా అని అనుకుంటే నారాయణ కాలేజీలో పనిచేస్తుంది, సింధూరా అంట. మరి వీళ్ళు క్షుద్ర పూజలు చేసేటోళ్ళ, చదువులు చెప్పేటోళ్ళ, పేదల భూములని అక్రమంగా దొంగిలించుకొని పోయేటోళ్ళ ఏందో అర్థమవుతలేదు. వీళ్ళందరి మీద కేసులు కూడా పెడతాం మేము. మా జాగాలకు వచ్చి, మా గొర్రెల కాపర్ల భూమి మీదకి వచ్చి దాని మీద పూజలు చేతబడి చేసిపోతున్నారు. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ పెద్దలు కొద్దిగా గుర్తించాలని కోరుతున్నాము. నారాయణ కాలేజ్ విద్యా సంస్థలు ఈ యొక్క మా కుర్మ భవనంలో కూడా ఏర్పాటు చేసినట్టయితే ఆవత్ తెలంగాణని నారాయణ కాలేజ్ని ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ కుర్మ భవన సాక్షిగా చెప్తున్నాం. మీరు వెంబడే ఇలాంటివి ఉంటే విమర్శించుకొని మీ యొక్క సొంత భవనాలను పెట్టుకోవాలి తప్ప మా కుల భవనంలో పెట్టి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మీ నారాయణ కాలేజ్ని ఎక్కడున్నా సరే మీ విద్యార్థులతోటి మేమే వచ్చి మీ కాలేజీలో ముంగడ ముట్టడిస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. డౌన్ 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 నారాయణ కాలేజ్, డౌన్ డౌన్ నారాయణ కాలేజ్, డౌన్ డౌన్ నారాయణ కాలేజ్. దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవం తాకట్టు పెట్టొద్దు. నారాయణ సంస్థ డౌన్ 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 డౌన్. ఎప్పటికైనా సరే మేము ఈ జాగాను వదులము. మా చుట్టుపక్కల ఊర్లు కలిసి మేము ఇక్కడ ధర్నాలు చేస్తాము. ఏ దానికైనా సరే మేము రెడీ ఉన్నాము. వాళ్ళని అడుగుట పెట్టనియము. ఖబర్దార్. జై కుర్మ, జై కుర్మ, కుర్మల ఐక్యత. జై కుర్మ, జై కుర్మ.